అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు రామదాస్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఈ రోజులలో చాలా మందికి చూస్తుంటే లక్ష్మీ స్థిరత్వం లేదు మా ఇంట్లో, మేము ఎంత డబ్బు సంపాదించినా ఆర్థికంగా వెసులుబాటు లేదు, డబ్బు మిగలట్లేదు, అనవసరంగా ఖర్చు అవుతూ ఉంటుంది అని బాధపడుతూ ఉంటారు. మరి లక్ష్మీదేవి నిజంగా స్థిరంగా ఉండాలంటే మనం ఎలాంటి అలవాట్లు చేసుకోవాలంటారు? అసలు సేవింగ్స్ అనేవి ఎలా చేయాలంటారు? ఏమైనా పూజలు చేయొచ్చా, మంత్రాలు చేయొచ్చా, ఏదైనా పరిహారాలు ఒకసారి ఉంటే తెలియజేయండి గురుగారు. అలాగేమ్మా. ఇప్పుడు లక్ష్మీదేవి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలని కోరుకోవాలంటే కొన్ని సూత్రాలు పాటించాలి మనం. మొదటి సూత్రం అంటే ఇల్లు నీట్గా పెట్టుకోవాలి. అది ముఖ్యం. ఇల్లు ఎప్పుడైతే శుభ్రంగా ఉంటుందో, శుభ్రం అంటే నా ఉద్దేశం ఏంటంటే ప్రతిరోజు చిమ్ముకోవాలి. అది ఎప్పుడు చిమ్మాలి? సాయంత్రం చిమ్మకూడదు, పొద్దునపూట చిమ్ముకోవాలి, మధ్యాహ్నం లోపు చిమ్ముకోవాలి. మధ్యాహ్నమే పర్లేదు, సాయంత్రం మొత్తం పొరపాటును కూడా చిమ్మదు. సంధ్యావేళ, సంధ్యా సమయంలో చాలా మంది చిమ్ముతారు, అది చేయకూడదు. ఫస్ట్ అది మాత్రం సంధ్య ఒకవేళ చిమ్మాల్సి వస్తే లోపలికి చిమ్ముకోవాలి కానీ బయటికి చిమ్మకూడదు. అది ముఖ్యంగా చేయాలి. తర్వాత ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య మంచి సంబంధం ఉండాలి. అంటే వాళ్ళు ఎక్కువసేపు ఆనందంగా మాట్లాడుకోవాలి. మీరు అనొచ్చు, డబ్బులు అయితే ఆనందంగా ఎలా మాట్లాడుకుంటారండి? ఇది ఎట్లా ఉంటుందంటే విత్తు ముందా చెత్తు ముందా అనమాట. ఆనందంగా మాట్లాడుకుంటే అది ఉపయోగపడుతుంది వాళ్ళకి. తర్వాత ఏంటంటే కొన్ని ఇందాక మనం అనుకున్నట్టుగా నరదృష్టి వల్ల కూడా ధనానికి ఆటంకం వచ్చే అవకాశం ఉంది. దాన్ని తగ్గించడానికి మార్గాలు చెప్పాను. అది మన సాల్ట్, నిమ్మకాయ రెమెడీ అది చేసుకోవడం. తర్వాత ఇంకా ఏం చేయొచ్చు పూజలు అంటే ముఖ్యంగా లక్ష్మీదేవి సంబంధించి, మన ధనానికి సంబంధించి ఇద్దరు అధిదేవతలు ఉన్నారు. ఒకటి లక్ష్మీమాత, తర్వాత కుబేర యంత్రం కొంతమంది పెట్టుకుంటారు, పూజా స్థలంలో పెట్టుకుంటారు. అది పెట్టుకోవచ్చు. ఎవరన్నా కుబేర యంత్రం మన ఇంట్లో పూజా రూమ్లో పెట్టుకోవచ్చు, లేదంటే మన వ్యాపార స్థలంలో పెట్టుకోవచ్చు. అది పూజ చేసుకుని పెట్టుకోవచ్చు. అదొకటి, అది చేయొచ్చు. తర్వాత లక్ష్మీమాతకు సంబంధించిన కొన్ని స్తోత్రాలు ఉన్నాయి. కనకధార స్తోత్రం ఉంది. కనకధార స్తోత్రము, శ్రీ సూక్తము, లక్ష్మీమాత అష్టోత్తర శతనామాలు. ఈ మూడిట్లో చాలా ప్రభావవంతమైంది ఏంటంటే కనకధార స్తోత్రం. కనకధార స్తోత్రం ఎందుకు ప్రభావవంతమైందని చెప్తారంటే దీనికి ఒక విశేషమైన కథ ఉంది దాని వెనక. పూర్వం మన ఆదిశంకరాచార్యులు ఉన్నారు కదా, ఆయన కేరళ ప్రాంతంలో నివసించేప్పుడు ఆయన ప్రతిరోజు భిక్షాటనకి వెళ్ళి వాళ్ళు ప్రసాదించే భోజనం తీసుకొని ఆయన ఆరగించేవారు, ఆయన వాళ్ళని ఆశీర్వదించేవాళ్ళు. అయితే ఆయన భిక్షాటన చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఆ కాలంలో భిక్షాటన ఎందుకు చేసేవాడు అంటే భిక్షాటన చేయడం ద్వారా వాళ్ళ పాపాలను స్వీకరించారు, అంతేగాని వాళ్ళకి లేక కాదు. మామూలు యోగులు చూస్తే సాయిబాబా అలాగే చేసేవారు, చాలా పెద్ద యోగులంతా భిక్షాటన చేసే ఉంటారు. దత్తాత్రేయ స్వామి అలాగే చేశారు. ఆ భిక్షాటన చేసి తీసుకోవడం ద్వారా వాళ్ళ పాపాలను కూడా వీళ్ళు తీసుకుంటారు. వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. మిగతా వాళ్ళకి శక్తి మానవులకు ఉండకపోయినా యోగులకు ఆ శక్తి ఉంటుంది. అలా ఒకరోజు ఆయన భిక్షాటనకి వెళ్ళాడు. వెళ్తే ఒక వృద్ధురాలు ఉంటుంది ఇంట్లో. ఆమె బయటకు వస్తుంది. ఆయన ఏమంటుందంటే, అయ్యా మీకు ఇవాళ ఉంది. అప్పుడు ఆయన బాలకుడు, 10-12 ఏళ్ళు ఉంటాయి, ఎక్కువ వయసు కూడా లేదు ఆయనకి. భిక్షాందేహి అని అడుగుతాడు అనమాట. అయితే ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, ఏమున్నా ఇమ్మ పర్లేదు అంటాడు. ఆయన దగ్గర మిగిలిన చివరి ఒక ఉసిరికాయ ఉంటుంది. ఆ ఉసిరికాయ తీసుకొచ్చి ఇస్తుంది. ఈయన ఆశ్చర్యపోతాడు, ఒక ఉసిరికాయతో ఎలా బతుకుతున్నామ్మా అంటాడు. ఆయన చెప్తాను, చాలా నుంచి భోజనం చేయలేదు లేదు అని చెప్తుంది అనమాట. ఆయన కరిగిపోతాడు, చెల్లించిపోతాడు. ఆయన చెల్లించిపోయి లక్ష్మీమాతని అడుగుతాడు, ఈమెకి ఎందుకు ఇంత దరిద్రాన్ని ఇచ్చామంటే లక్ష్మీమాత ఏముంటుందంటే, ఆమె పూర్వజన్మ కర్మ ఉంది, ఆమె పూర్వజన్మలో ఒక గొప్ప ధనవంతురాలు, కొంచెం కూడా ఎవరికి ఏమి దానం చేయలేదు, అంత స్వార్థానికి డబ్బులు వాడుకునేది, పరువులను మోసం చేసేది. దానివల్ల ఈ జన్మలో తీవ్రమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తుందని చెప్తాను అనమాట. అయితే ఆయన ఒక మాట అంటారు, ఆమె నన్ను వేడుకుందమ్మా, ఈ జన్మలో ఆమె ప్రవర్తన మారింది కాబట్టి ఆమె ధనాన్ని ప్రసాదించవచ్చు కదా అంటుంది. సరే చూద్దాంలే అని చెప్పేసి అమ్మవారు మాయమైపోతుంది అనమాట. తర్వాత ఆయన ఆ సందర్భంలోనే కనకధార స్తోత్రం చదువుతాడు. కనకధార స్తోత్రం చదవగానే ఒక కుంభవృష్టిలాగా బంగారు ఉసిరికాయలు పడతాయి అనమాట. ఇప్పటికీ ఆ కాలడీలో వెళ్తే ఆ ఇంట్లో బంగారు ఉసిరికాయ ఉంటుంది. ఆ టైంలో ఆ సమయంలో కురిసిన ఆ వర్షంలో బంగారు ఉసిరికాయ ఇప్పటికీ కనపడుతుంది అక్కడ. అందుకని చాలా మంది ఈ ధనానికి సంబంధించిన బాధలు తగ్గించుకోవడానికి కనకధార స్తోత్రం చదవమని చెప్తారు. అయితే ఒకసారి చదివితే సరిపోతుందా అంటే
అది మనం వాళ్ళ కర్మను బట్టి ఉంటుంది. కొంతమందికి కర్మ లైట్గా ఉంటుంది, కొంతమందికి చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటికీ నేను ఇచ్చే సమాధానం ఒకటే. ఒక వస్తువును పగలగొట్టాలంటే మనం ఒక సుత్తి తీసుకుంటాం. మన సుత్తి అనేది మన సాధన. ఈ వస్తువు అనేది కర్మ అనుకోండి. ఇలా కొట్టే అనుకోండి, అది పగలలేదు. అలా 100 సార్లు కొట్టే ఉంటుంది, 100 దెబ్బకు పగులుతుంది. అంటే 100 దెబ్బ కాకుండా మిగతా దెబ్బలు వేస్ట్ అనే ఉద్దేశం కాదు కదా. ప్రతి దెబ్బ అక్కడ ఉపయోగపడింది. అలాగే ఈ సాధన కూడా అలాగే ఉంటుంది. మనం సాధన చేసే కొద్దీ మనకున్న కర్మ పరిపక్వతను బట్టి ఏ సమయంలో మనకి లక్ష్యం నెరవేరుతుంది అనేది మన కర్మను బట్టి ఉంటుంది. అయితే ఇవన్నీ సిద్ధమంత్రాలు. ఆ సిద్ధమంత్రాలు అంటే అర్థం ఏంటంటే పూర్వులు వీటిని సాధించి వీటిని ప్రాక్టీస్ చేసి తద్వారా ఉపయోగాన్ని పొందారు. ఇది ఇక్కడ ఏంటంటే ఒక కిటుకు ఏంటంటే అమ్మవారు అయ్యవారిని కూడా ప్రార్థన చేస్తేనే సంతోషిస్తుంది. ఇద్దరిని కలిపి చేయాలి. అందుకని మామూలుగా శ్రీనివాస విద్యామంత్రం అని ఉంటుంది. శ్రీనివాస విద్యామంత్రం ఏం చేస్తారంటే దానిలో పురుష సూక్తము స్త్రీ సూక్తము రెండు కలిపి ఉంటాయి. దానిలో ఒక శ్లోకం అది, ఒక శ్లోకం ఇది. అలాగే ఏంటంటే కనకధార స్తోత్రంతో పాటు మన విష్ణు స్వరూపం సంబంధించిన నారాయణ మంత్రం కానీ, నారాయణ సూక్తం అంటే చాలా గట్టిగా ఉంటుంది, మామూలుగా సామాన్యులు చేయలేరు. అది శాంతాకారం, భుజగజనం అలాంటివి చేసుకోవచ్చు. విష్ణు సహస్రనామంలో కొన్ని శ్లోకాలు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి, అది చేసుకోవచ్చు. దాంతో కలిపి ఇది చేస్తే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చేస్తూ కుబేరుడికి సంబంధించిన ఆరాధన కూడా చేస్తే బాగా ఉపయోగపడుతుంది. అంటే లక్ష్మీ కుబేర పూజ చేయాలా, లేకపోతే ఓన్లీ కుబేరుని? లక్ష్మీ కుబేర వ్రతం ఉంటుంది. ఎందుకని అంటారు లక్ష్మీ కుబేర వ్రతం అని? ఎందుకంటారంటే లక్ష్మీమాత అనేది కుబేరుడు పూజారి లాంటి వాడు. మనకి తెలుగులో సాహిత్యం చూడండి, వరం మందాక రావాలంటే పూజారి కూడా సహకరించాలి. మనకి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం కుదరదు అంటారు చూడండి. అలాగే ధనాన్ని ఆయన ప్రసాదించినా కూడా పూజారి ద్వారానే వస్తుంది. ఎందుకంటే దానికి అధిష్టానం కుబేరుడికి ఇచ్చారు, ధనానికి అధిష్టానం కుబేరుడికి ఇచ్చారు. కాబట్టి ఆయన దానికి సంబంధించిన లీడర్ అనమాట, ఆ ధనానికి సంబంధించిన లీడర్. కాబట్టి కుబేర పూజ రెండు కలిపి చేస్తే మంచిది. కొంతమంది లక్ష్మీ గణపతి హోమం చేస్తారు. లక్ష్మీ గణపతి హోమంలో గణపతి విఘ్నాలు తొలగించడానికి లక్ష్మీమాత ధనాన్ని ప్రసాదం కలిపి చేస్తారు. అది కూడా చేసినప్పుడు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది లక్ష్మీ గణపతి. సో కాబట్టి ధనం సంపాదించాలంటే కనకధార స్తోత్రం అంతా ప్రభావవంతమైనది వేరేది లేదు. చదువుకోగలిగిన వాళ్ళు శ్రీ సూక్తం చదువుకోవచ్చు. అయితే అది వేదమంత్రం కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. కనకధార స్తోత్రం కూడా ఇప్పుడు పడితే అప్పుడు చదవకూడదు. అది ఉదయం కానీ సాయంత్రం కానీ శుచిగా స్నానం చేసి. ఈ కనకధార స్తోత్రాలు అవి చదివేటప్పుడు ఏమైనా నియమాలు ఉంటాయా గురుగారు? నాన్ వెజ్ తినకూడదు అలా అని ఏమైనా ఉంటాయా? అది మామూలుగా నిత్య పూజ చేసేది కాబట్టి నాన్ వెజ్ తిని వెంటనే చదవకూడదు, చదివిన తర్వాత మధ్యాహ్నం. అది రోజు చదువుకునే వాళ్ళు రోజు తినొద్దని ఊరుకో కదా దానికి. అయితే మామూలుగా గట్టిగా చెప్పాలంటే నాన్ వెజ్ ని తినకూడదని చాలా మంది యోగులు చెప్తున్నారు. అది మనం ప్రాక్టీస్ చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది ప్రాక్టీస్ చేయలేరు కూడా. నార్మల్గా ఇప్పుడు మీరు సద్గురు చూసినా కూడా చాలా మంది యోగులు చెప్తారు ఏంటంటే ఇప్పుడు ఈ కాలంలో మన అమెరికన్స్ కానీ యూరోపియన్ కంట్రీస్లో కానీ చాలా మంది నాన్ వెజ్ వదిలేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే దానికంటే ఎక్కువ ప్రభావవంతమైన వెజిటేరియన్లో ఉన్నాయి మనకి. అయితే పూజలు అంటే అనుష్ఠానం చేసేవాళ్ళు ఉంటారు కదా, అనుష్ఠానం అంటే మంత్ర సాధన చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి అంటే ఇక్కడ వామాచారం అని దక్షిణాచారం రెండు ఉంటాయి. వామాచారంలో చేసేవాళ్ళు నాన్ వెజ్ తినాలి, నాన్ వెజ్తోనే చేస్తారు వాళ్ళు. నాన్ వెజ్తో తర్వాత ఆల్కహాల్ తీసుకొచ్చి రెండు పక్కన పెట్టుకొని క్షుద్ర పూజలు రాత్రి పూజ చేసేవాళ్ళు ఉంటారు. అది వామాచారం. అది దక్షిణాచారంలో ఏముంటుందంటే మామూలుగా దైవాలకు చేసే పూజలు అనమాట. దానితో అందుకనే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఎక్కడైనా నాన్ వెజిటేరియన్ ఫుడ్ ని దేవుడికి నైవేద్యం పెట్టడం చూసారు ఎక్కడైనా? లేదు గురుగారు, చూడలేదు. ఎక్కడ పెట్టరు. బహుశా కామాఖ్య టెంపుల్ అలాంటి వాటిలో ఉంటాయి. కొన్ని టెంపుల్స్ లో ఆల్కహాల్ కూడా మేము అభిషేకం చేస్తాము దేవుడికి అని అన్ని చోట్ల ఉంటుంది. అది వామాచారం అనమాట. భైరవుడికి కొన్నిటికి ఉంటుంది, ఉగ్ర దేవతలకు కొన్ని ఉంది, వాళ్ళకి ఇవ్వాలి. శాస్త్రం ప్రకారం ఉందా గురుగారు ఆల్కహాల్ తో చేయాలని? అసలు అది వామాచారంలో ఉంది, వామాచారంలో ఉంది. అయితే దక్షిణాచారంలో లేదు. దక్షిణాచారంలో సాత్విక దేవతలు మాత్రం ఆరాధన చేసేప్పుడు ఆల్కహాల్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ తినకూడదు, వాళ్ళకి నివేదన కూడా చేయకూడదు. మరి గురుగారు డైలీ వారి లైఫ్ లో నిత్య జీవితంలో ఏదైనా మంత్రం జపించుకోవచ్చు బాగుంటుంది వీళ్ళకి అంటే మీరు ఏ మంత్రం చెప్తారు? ముందు నేను చెప్పే మంత్రం అంటే ఇష్టదేవత.
అంటే మామూలుగా చూస్తే దైవాలందరూ ఒకటే, కాకపోతే ఏంటంటే ఒక్కో దేవత ఒక్కో రూపంలో మనకు ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మన ధనాన్ని సంబంధించి ఆలోచిస్తే లక్ష్మీదేవి అంటున్నాం, అలాగే విజయం అంటే ఆంజనేయ స్వామి అంటాం, ఆటంకాలు లేకపోతే విఘ్నేశ్వరు అంటాం. అయితే ఇప్పుడు మనకు ఏ మంత్రం కావాలి అంటే ముఖ్యంగా ఏది సిద్ధించాలన్నా ముందు మనకు వినాయకుడి అనుగ్రహం కావాలి. ఆయన గణపతి కాబట్టి ఆయన అనుగ్రహం ఉంటేనే ఏదైనా ముందుకెళ్తుంది. కానీ గణపతి సంబంధించిన గం గణపతి ఏ నమః అయితే ఇలా ఉపదేశాలు చేయకూడదు మనం. కాకపోతే ఈ గణపతి అనేది అందరూ చేసుకుంటారు ఈ మంత్రాన్ని. ఈ మంత్రం చేసుకోవడం ద్వారా చాలా విఘ్నాలు తొలగిపోతాయని ఒక విశ్వాసం. అంటే ఓం గం గణపతి అమ్మ, ఓం యాడ్ చేయొద్దు. గం గణపతి అమ్మ అంటే గురుగారు ఏ మంత్రం చదివినా ఓం యాడ్ చేయకూడదా? అంటే దానికి ఓం యాడ్ చేయాలంటే ఉపదేశం ఉండాలి. ఓం అనేది ఒక ప్రభావమైన బీజాక్షరం. అది బీజాక్షరానికి మనం సాధన చేయాలంటే దానికి గురుముఖత ఉపదేశం ఉండాలి. అందుకే చూడండి పంచాక్షరి మంత్రం ఉంటుంది, నమశివాయ అంటారు, ఓం నమశివాయ అంటారు. ఎందుకంటే ఓం అనేది మనం యాడ్ చేయాలంటే దానికి ఆ మంత్రం మన ఫార్ములాగా ఉపదేశం తీసుకోవాలి, గురుముఖత ఉపదేశం తీసుకోవాలి. అప్పుడే మనం ఓంతో పాటు సాధన చేయాలి. గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.